Hello guys, welcome back to my channel. It's cooking time. Let us make a delicious millet sweet recipe. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ వెరీ హెల్తీ రెసిపీ. దట్ ఈస్ సజ్జల లడ్డు. జనరల్ గా మనం సజ్జలతో లేదా మిల్లెట్స్ తో దోశ, ఉప్మా ఇలా చేసుకుంటాం. బట్ అప్పుడప్పుడు ఇలా స్వీట్ గా చేసుకుంటే బోర్ కొట్టకుండా ఉంటుంది. డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది. లడ్డు జనరల్గా హెల్దీ ఎలా అవుతుంది, బట్ ఇక్కడ హెల్దీ ఎలా అంటే ఈ మిల్లెట్లో మనకి ఐరన్ కానీ పాస్పరస్, మెగ్నీషియం అండ్ ఫైబర్ కంటెంట్ హైగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ హైగా ఉండడం వల్ల వెయిట్ లాస్లో ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం పల్లీలు వేయించుకుందాం. నేను ఇక్కడ 1 కప్ పల్లీలు తీసుకున్నాను. 2 కప్స్ ఆఫ్ సజ్జలకి 1 కప్ ఆఫ్ పల్లీలు యూస్ చేయాలి. పల్లీలు అనేవి సన్న మంటలోనే వేయించాలి. 1 కప్ ఆఫ్ పల్లీలు వేయించడానికి నాకు ఇక్కడ 2 minutes టైం పట్టింది. మీడియం కూడా కాదు, లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఇలా వేయించితేనే లోపటి వరకు బాగా వేగి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. పల్లీలు బాగా వేగిన తర్వాత అదే ప్యాన్లో 2 కప్స్ ఆఫ్ సజ్జలు తీసుకొని సన్న మంటలో తిప్పుతూ వేయించండి. మనకి సజ్జలు వేయిస్తున్నప్పుడు ఆ అరోమా అనేది బాగా తెలుస్తుంది. చాలా బ్యూటిఫుల్ అరోమా వస్తుంది సజ్జలు వేయిస్తున్నప్పుడు. దీన్ని మనం కొంచెం చల్లారబెట్టుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఆల్రెడీ చల్లారిపోయి ఉన్నాయి కదా, వాటిని మనం మిక్సీలో వేసి పౌడర్గా చేసుకోవాలి. పల్లీలు మరీ అంత ఫైన్ పౌడర్గా అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్న ఓకే. బట్ సజ్జల ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 3 కప్స్ మొత్తం అంటే 1 కప్ ఆఫ్ పల్లీలు అండ్ 2 కప్స్ ఆఫ్ సజ్జలకి 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ స్వీట్ అయితే నాకు ప్రాపర్గా సరిపోయింది. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇవి సజ్జలు మనం మిక్సీ చేస్తున్నప్పుడే 4-5 యాలకులు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని పల్లి మరియు సజ్జ పిండిని ప్రాపర్గా మిక్స్ చేద్దాం. మనం పల్లీలో బెల్లం వేసి గ్రైండ్ చేయలేదు కదా, సో స్వీట్ అనేది ఈవెన్గా అన్ని లడ్డులకి ప్రాపర్గా రావడానికి ప్రాపర్గా ముందే నెయ్యి కలపక ముందే, ఉండలు చుట్టక ముందే ఈ పిండిని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేకాదండి, నెయ్యిలో మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకుందాం. నేను ఒకేసారిగా నెయ్యి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేశాను. ఫస్ట్ ఒక 1/2 కప్ నెయ్యి తీసుకొని ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1/2 కప్ కంటే కొంచెం తక్కువ నెయ్యి తీసుకొని యాడ్ చేశాను. అంతేనండి, ఇలా ప్రాపర్గా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డు కట్టేసుకోవడమే. అంతే, సింపుల్. నాకు ఇక్కడ 3 కప్స్కి మొత్తంగా 1 కప్ కంటే కొంచెం నెయ్యి పట్టింది. బట్ మీకు మేబీ ఎక్కువ పట్టవచ్చు. మీరు ఎక్కువ యూస్ చేయాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండి ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవడమే. టేస్ట్ అయితే అమేజింగ్. నోట్లో ఇలా వేసుకోగానే అలా కరిగిపోయింది. నేను చెప్పానని కాదు, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్తీ కాబట్టి. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.